ఎస్ మేడం, నాకు రాలేదు మేడం. వచ్చింది అనుకుంటా. గుడ్ మార్నింగ్ ఆల్. దిస్ ఇస్ వినోదిని ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు మనము సెషన్ ఏంటంటే టెస్టిమోనియల్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ తీసుకొని ఉన్నారు. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ మనందరికీ వస్తున్నాయి. సో ఆ రిజల్ట్స్ అన్ని షేర్ చేస్తే కానీ మనకి వేరే వాళ్ళకు కూడా అది హెల్ప్ఫుల్ గా అవుతుందనే ఉద్దేశంతో మనం టెస్టిమోనియల్స్ ప్రతిసారి చేస్తూనే ఉన్నాం. సో కొత్త కొత్త రిజల్ట్స్ అయితే మనం చూస్తున్నాము. సో ఆ రిజల్ట్స్ మీరు షేర్ చేసినప్పుడు మాత్రమే అందరికీ వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మేము షేర్ చేసాము ఇంకా అవసరం లేదు అని అనుకోక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్, ప్రోడక్ట్ తీసుకున్నాక మీకు వచ్చిన లాభం ఏంటి, దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం అయ్యింది, ఏ డిసీజెస్ మీకు తగ్గాయి, సింపుల్ అయితే కూడా నో ప్రాబ్లం, మీరు అది అంటే షేర్ చేయొచ్చు. మీరు ఒకరొకరు హ్యాండ్ రైస్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. బట్ అంటే అప్లైన్ గురించి కానీ డౌన్ లైన్ గురించి కానీ వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా కూడా చెప్పకుండా ఓన్లీ మీరు ప్రోడక్ట్ ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, మీ ప్రాబ్లం ఏంటి, దానివల్ల మీకు జరిగిన లాభం ఏంటి, ఏ విధంగా దాన్ని వాడి మీరు లాభం పొందారు. సో ఓన్లీ ప్రోడక్ట్ గురించి మాట్లాడండి. ఓకే, సో ఎనీబడి హ్యాండ్ రైస్ చేస్తే నేను వారికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈ రోజు ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను జర్నీ చేసి వచ్చాక కొంచెం వాటర్ చేంజ్ అయిపోయి బాగా జలుబు అయ్యింది నిన్నటి నుంచి. మార్నింగ్ గొంతు చాలా పెయిన్ ఉంది యాక్చువల్ నాకు. అయితే బెల్ట్ నేను మార్నింగ్ పెట్టుకున్నాను అనమాట. మనకి ఏదైతే రిస్ట్ బెల్ట్ ఉంటుందో, అంటే వాళ్ళకి వేరే చూపించే విధంగా ఈ రిస్ట్ బెల్ట్ నేను ఇలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ కి నాకు రిలీఫ్ ఉంది. అసలు మాటలు రాలేదు మార్నింగ్, నాకు చాలా నొప్పి ఉంది గొంతు. కానీ ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ వచ్చింది. అంటే విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ నేను హార్డ్లీ పెట్టుకొని ఉంటాను. హాఫ్ అన్ అవర్ లో చాలా క్లియర్ అయింది. కొద్దిగా వేడి నీళ్ళు కూడా తాగాను. అంటే నేను ఎప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేసుకుంటేనే నాకు తగ్గుతుంది. అంటే ఇట్స్ అన్ యాంటీబయాటిక్ యాక్చువల్లీ. అంత పెయిన్ ఉంటది నాకు. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను అది బెల్ట్ పెట్టేసుకునేసరికి రిలీఫ్ ఉంది. మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ ఈబైటోరియం రిస్ట్ బెల్ట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అంటే సాగర్ జోషి గారు ఇంత మంచి ప్రోడక్ట్ మనందరికీ తీసుకొచ్చారు. ఇట్స్ అండ్ సంజీవన్ అని చెప్పొచ్చు, మనందరికీ తెలుసు. సో మనం ఒకరొకరిది కూడా తీసుకుందాం, వారి ఎలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I invite Mr. Prakash Garu to unmute yourself and share your testimony. Good morning, Vinodini madam. Good morning to all. Video on cheyandi. Video on कीजिए. एक मिनट madam. One minute madam. Just video on kar. ఇంకా మీ టీం వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీరు ఇన్వైట్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఇవాళ కొత్త వారు ఉంటే కూడా ఇన్వైట్ చేయండి. टेस्टिमोनियल्स इट्स वेरी इंपॉर्टेंट. यस प्रकाश जी बोलिए. गुड मॉर्निंग मैम. गुड मॉर्निंग टू ऑल ग्रेट लीडर. मेरा नाम प्रकाश है. मैं मेडटॉल में रहता हूँ मैडम. और ये प्रोडक्ट लेते हुए लमसम 10-11 बोले तो साल भर आसपास हो गया मैम. 1 ईयर. बहुत सारा टेस्टिमोनी है मैडम प्रोडक्ट के बारे में. जितना बोले इतना कम है प्रोडक्ट का रिजल्ट तो. लेकिन 1-2 रिजल्ट मैं शेयर करूंगा मैडम. बहुत सारा रिजल्ट है तो शेयर करूंगा. जैसे कि मैडम ये प्रोडक्ट लिए तो पहले तो लेके ऐसे साइड में लगा दिए थे मैडम, नहीं यूज करे थे. 1-2 महीने बाद यूज किए तो मेरा मिसेस का बैक पेन बहुत चला गया. उनको बहुत सारा बैक पेन, सुबह मॉर्निंग के उठे तो बहुत सारा बैक पेन रहता था. और अभी वो सब प्रॉब्लम सॉल्व हो गया मैडम, पूरा सॉल्व हो गया. और मेरे को जो डस्ट एलर्जी है वो भी सॉल्व हो गया. और अभी रिसेंटली मैडम एक बता रहा हूँ, हम लोग कालेश्वरम जा रहे थे मैडम. कालेश्वरम जा रहे थे, यहाँ से मेडचल से 300 किलोमीटर से मैडम. तो हमारे साथ में जो भैया ड्राइविंग कर रहे थे वो उन बाइक में एक्सीडेंट हो गए थे. उनका पैर में बहुत मोच था.
तो जब हम्म रिटर्निंग के टाइम में हम लोग आ रहे थे तो उनको बहुत पेन हो रहा था मैडम। पेन हो रहा था तो हर 10 मिनट में 20 मिनट में गाड़ी साइड में लगा के उन्होंने रेस्ट कर रहे थे। तो हम्म हमारे पास वो जो ई बैटर क्या वो वाटर पैड था, उसको उनका पैर में लगा दिए मैडम। पैर में लगा दिए तो कंटिन्यूअसली उन्होंने था ये 100 किलोमीटर से अब रन करके लेके आ गए सिद्दीपेट तक। हम्म नहीं तो पहले 10 मिनट में 20 मिनट में रोक के साइड रख के उनका इतना पेन हो रहा था तो गाड़ी ड्राइव नहीं कर पा रहे थे पा रहे थे। लेकिन उसको दे दिए तो कंटिन्यूअसली वो 100 किलोमीटर पूरा लेके आए। अच्छा ओके ठीक। और मनीषा वो अपना फ्रेंड्स को दिया है। उनका ये थायराइड का बहुत ज्यादा प्रॉब्लम था, वो भी सॉल्व हुआ मैडम। ओके ऐसा और बहुत सारा है मैडम। और मैं मेरा शुगर और बीपी ये अपना गुरु पूर्णिमा गया 2 दिन पहले ना मैडम। हम्म कंपनी में मैं इससे पहले 6 महीने पहले इसे फ्री कैंप था, ये बीपी शुगर था, उसमें टेस्ट कराया था। हम्म तो मेरा तो ऐसे नॉर्मल था। और इस बार चेक कराया तो बहुत ज्यादा और कम हो गया मैडम। नॉर्मल मेरा अच्छा 120 125 था। और इस बार चेक हम्म कराए तो 105 आया मैडम ओह वेरी बीपी। गुड और शुगर मेरा था 132, एक बार था, एक बार 127 था। लेकिन अभी रिसेंटली चेक कराए मैं, आप फूड लेने के बाद, स्वीट लेने के बाद चेक कराए तो 110 आया मैडम शुगर। ओह अच्छा अच्छा है वही मैडम, मैं अपने आप, मेरे को शुगर नहीं था लेकिन मैं जानने के लिए से टेस्ट कराया। लेकिन मेरे को देखा कि शुगर थोड़ा बढ़ नहीं रहा है, कम हो रहा है दिन में बोल के बहुत हैप्पी फील हुआ। अच्छा लगा अच्छा लगा। तो आपको बीपी भी नॉर्मल हो गए, शुगर जो मतलब नॉर्मल रेंज में है, हाँ हाँ। और थायराइड का प्रॉब्लम भी कम हो गया, आपने जो फ्रेंड को दिए सो है वो। हाँ थायराइड का प्रॉब्लम बहुत सॉल्व हुआ, पूरा सॉल्व हुआ मैडम। वो मेडिसिन भी ले रहे थे लेकिन अभी मेडिसिन बहुत कम कर दिया, डोज कम कर दिया उसका थायराइड का। अच्छा अच्छा ओके 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 सो यस थैंक यू सो मच प्रकाश जी, बहुत अच्छे तरीके से आपने जो టెస్టిమోనియల్స్ दिया आज। చాలా మందికి ఏంటంటే టెస్టిమోనియల్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఉంది లేడీస్ లో. ఎన్నో అంటే 10 సంవత్సరాల నుంచి కూడా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. బట్ అలాంటిది మీ ఫ్రెండ్ కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఈ రిజల్ట్ వచ్చిందంటే అది ఎక్సలెంట్. అంటే మీరు ఎప్పుడైనా ఫీల్డ్ వర్క్ లో వెళ్తే ఈ టెస్టిమోనీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. థైరాయిడ్ తగ్గింది. సో మీరు ఎవరికైతే ఫ్రెండ్ కి ఇచ్చారో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో అది ఈ రోజు యూట్యూబ్ లో వస్తుంది. సో అది మీరు చూడండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఆ పర్సనే మాట్లాడారు, థైరాయిడ్ ఎలా తగ్గిందో చెప్పారు. ओके सो थैंक यू सो मच प्रकाश जी, आपने शेयरिंग अच्छा किया, थैंक यू सो मच. थैंक यू मैम, थैंक यू। ఎస్ నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ నవీన్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. Yeah, yes, madam. Good morning. Happy morning. గుడ్ Morning, మార్నింగ్. morning. ఎస్ చెప్పండి. Yeah, yes, madam. Actually, నేను 3 months నుంచి వాడుతున్నాను. ఓకే టెస్టిమోనీస్ అని చెప్పాను. బట్ ఏంటంటే నేను రీపర్చేస్ లో రీసెంట్ గా నీ ప్యాడ్ బుక్ చేశాను. ఓకే ఆ నీ ప్యాడ్ జస్ట్ 1 డేనే పెట్టుకున్నాను. యాక్చువల్ నా కాలు ఫ్రాక్చర్ అయి ఉండే, ముఖాలు నరం తెగి స్క్రూస్ వేసారు అనమాట. సో నడిచినప్పుడు నేను మెట్లు ఎక్కినప్పుడు పెయిన్ వచ్చేది బాగా. యాక్చువల్గా మా అమ్మకు కాలు నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. సరే మా అమ్మ దగ్గరికి వెళ్ళే వరకు టైం పడుతుంది కదా అని చెప్పి ఉండేది వాడాను. ఒకటే రోజు మార్నింగ్ తీసి వాడాను, సాయంత్రం వరకే. సో మళ్ళీ ఇంటికి వచ్చినాక ఈవెన్ ఇంతకుముందు ఇట్లా నేను చెయ్యి పెడితే జివ్ జివ్ అనేది ఆ నరం దగ్గర అంత పెయిన్ వచ్చేది. అలాంటిది పెట్టిన తర్వాత కానీ ఇట్లా చెయ్యి పెడితే అసలు ఏం అనిపించట్లేదు. ఓకే అలాగే పెయిన్ కూడా అంతగా లేదన్నమాట. అరే ఇదేంటి అనుకున్నా, నరం కదా తగ్గదు అనుకున్నా. బట్ నరంతో కూడా అసలు అక్కడ ఇంత కూడా పెయిన్ లేదన్నమాట. ఈరోజు చూసాను, అరే ఇంత మిరాకిల్ ఏంది అసలు, ఈ నరం తగ్గుతుందా అని అనుకున్నాను. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం ఇచ్చినాను. ఓకే చాలా వండర్ఫుల్. హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అసలు అది తగ్గదు, ఎట్లాగో నేను కుంటుకుంటూ నడవాల్సి వస్తుంది, లేదంటే నరం తెగింది కదా, ఆల్రెడీ స్క్రూస్ ఉన్నాయి కదా లోపల అని చెప్పేసి బాధపడుతుంటుంది.
కానీ అది పెట్టుకుంటే చాలా రిలీఫ్ ఉందన్నమాట కాలుకు. స్పెషల్ గా మనకు నీ ప్యాడ్స్ ఇప్పుడు వస్తున్నాయి, మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే అది. సో అది మీరు వాడాక ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందనమాట మీకు. అంతకుముందు అంటే మనం నార్మల్ గా వాడాము, బట్ ఇదే నీ ప్యాడ్ సపరేట్ గా తీసుకున్నాను. మా మమ్మీకి వాళ్ళు ఇంకా 2-3 days లో ఇస్తాను. తనకు కూడా పెయిన్ కదా, మేబీ అమ్మ కూడా రిజల్ట్ వస్తే మళ్ళీ నేను షేర్ ఇస్తాను మేడం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పండి. ఇదైతే వండర్ఫుల్ అని చెప్పాలి, ఎందుకంటే నార్మల్ గా మోకాలు లోపల గుజ్జు ఉంటే పని చేయదు, ఈ నరాలకు మామూలు నరానికి పని చేయదు, ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్తాము, బట్ నరానికి కూడా పని చేసిందంటే ఇది ఒక మెరాకిల్. ఇంకా ఇంకా ఎన్ని మెరాకిల్స్ మనము చూస్తాం అనేది ఇంకా చెప్పలేము. అవునవును. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, ఎక్సలెంట్ రిజల్ట్. చూడండి, ఈ మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మందికి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరి మన దగ్గర మనం వెళ్తే వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, సో గుజ్జు ఏమన్నా రిక్రియేషన్ అవుతుందా లేదా, జనరేట్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో నీ ప్యాడ్స్ అనేది మీకు రీపర్చేస్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు దాన్ని తీసుకొని ఎవరికైనా మీరు దాన్ని షేర్ చేయొచ్చు. ఇట్స్ వండర్ఫుల్ రిజల్ట్. మేము కూడా దాన్ని తీసుకున్నాం, వాడుతున్నాం. అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంది. మీరు పర్చేస్ చేసి దాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి. ఇట్స్ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఇట్స్ మంచి టెస్టిమోనీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం, మనము ఖచ్చితంగా వాళ్ళకు ఒకవేళ ఇంతకుముందు ఏంటంటే మనం మోకాలు నొప్పులు అంటే సార్ మోకాలు నొప్పులు గుజ్జు మాత్రం చెప్పలేమని చెప్పేది, బట్ ఇప్పుడు నుంచి ఏంటంటే నా టెస్టిమోనీ మోకాలు నొప్పులు 100% తగ్గుతుందని చెప్పొచ్చు మేడం వాళ్ళకు. కాకపోతే ఎక్స్ట్రా నీ ప్యాడ్ ఒకటి మీరు కిడిచుకున్న తర్వాత నీ ప్యాడ్ వాడితే సరిపోతుందని చెప్తారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. చాలా ఎక్సలెంట్ గా మీరు షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇంకా ఎవరైనా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. టెస్టిమోనియల్స్ ఆల్రెడీ షేర్ చేసిన వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ చేయాలి కూడా, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కదా మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, దానివల్ల లాభం ఎలా అయ్యింది. ఇట్స్ ఇంపార్టెంట్ అన్నమాట మనకు షేరింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీబడి? Yes, next I invite Mr. Mallikarjun garu to unmute yourself. Video on cheyandi. Okay. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు మల్లికార్జున ఫ్రమ్ కర్నూల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మేడం. మంచి సెషన్ కండక్ట్ చేశారు. మీరు హెల్త్ కొంచెం డల్ గా ఉన్నా ఇంత బాగా చక్కగా మొత్తం హోస్ట్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు. ప్రశాంత్ సార్ గారికి, నా అప్లైనర్ రవి గారికి, లైన్ ఆఫ్ అప్లైనర్స్ సంతోష్, వినోదిని, అందరి అప్లైనర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. నాకు ఈ రోజు టెస్టిమోనియల్ ఇంతకుముందు కూడా చెప్పాను, రియల్ ఎస్టేట్ లో నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని మేడం. కాస్త ఎక్కువగా కాల్స్ మాట్లాడేది ఉంటుండే. ఆ కాల్స్ మాట్లాడినప్పుడు కొద్దిగా హెడేక్ రావడము, తర్వాత నీరసంగా ఉండడము, ఆ టయానికి తిండి తినకపోవడము అలాంటిది ఉండేది. మామూలుగా హెల్త్ ఇష్యూస్ చిన్నగా ఉండేటివి అనుకునేవాడిని, కానీ అవి తర్వాత కొంచెం అన్ఈజీగా ఉండేది. అలాంటిది ఈ బెల్ట్ పెట్టుకోవడం వలన అయితేనేమి, తర్వాత మనం ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసే టైంలో అయితేనేమి, ఆ టయానికి తినకుండా కూడా ఈ బెల్ట్ పెట్టుకోవడం వలన జస్ట్ ఈ బాటిల్ తో మనం వాటర్ తాగుతాం కదా, ఈ బాటిల్ క్యారీ చేసుకొని ఈ ప్యాడ్ పెట్టుకొని వాటర్ తాగడం వలన చాలా ఎనర్జెటిక్ గా ఉండేది మేడం. ఈ ఎనర్జీగా మనకు వస్తూ మనకు ఎలాంటి నీరసం లేకుండా చేసింది మేడం నా వరకైతే. తర్వాత సో మెనీ పీపుల్ కి పెరాలసిస్ అతనికి ఇచ్చాను, రమేష్ గారికి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం. తర్వాత అతను కాలు చెయ్యి చాలా బరువుగా ఇట్లా చెయ్యిని లేపేవాడు. చాలా ఈజీగా ఈ బెల్ట్ పెట్టుకున్న తర్వాత బెడ్ పైన పడుకొని యూజ్ చేసిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ అనేది కనపడింది మేడం. ఇది నేను నమ్మాను. ఫస్ట్ ఒక ముస్లిం ఆమె లేడీకి మా కర్నూలులో ఇచ్చాను, ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఇవ్వడం అక్కడ. ఆమెకు షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేసాయి మేడం. విత్ ఇన్ ఒక
1.5 month లోపల రిజల్ట్ కనపడింది ఆమెకి. ఆ తర్వాత నాకు నమ్మకం కలిగి ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడం జరిగింది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనపడింది మేడం. తర్వాత మా మామయ్య గారికి ఇచ్చాను. అతనికి షుగర్ కంట్రోల్కి వచ్చింది. మా పవన్ సార్ వాళ్ళ మదర్కి ఇచ్చినప్పుడు అతను ప్రాక్టికల్ గా చూయించి వాళ్ళ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్న తర్వాత ప్రాక్టికల్ రిజల్ట్ తీసుకొచ్చాడు. అప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది. చాలా మందికి ప్రోడక్ట్ ను అందజేయడంలో కొంచెం ఈ రిజల్ట్ అన్ని ఉపయోగపడి సొంతంగా నేను యూజ్ చేసి నేను చూశాను కదా, ఈ బెల్ట్ కానీ వాటర్ ప్యాడ్ కానీ మ్యాట్రెస్ కానీ చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. అప్పుడు నమ్మకంతో నేను ముందుకెళ్ళి కొద్దిగా బిజినెస్ కూడా బాగా చేయగలిగాను మేడం. జనాలు చాలా మంది నమ్ముతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. 100% రిజల్ట్ ఓరియంటెడ్ మేడం. ప్రోడక్ట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు. చాలా ఎక్సలెంట్ గా చాలా రకాల టెస్టిమోనియల్స్ మీరు షేర్ చేశారు. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ ప్రశాంత్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ వాయిస్ క్లియర్. చెప్పండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈ వైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మేడం, నేను ఈ ప్రోడక్ట్ మా మమ్మీ కోసం తీసుకున్నాను యాక్చువల్ గా ఫస్ట్. సో ఈ ప్రోడక్ట్ మా మమ్మీ కోసం, మా మమ్మీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇష్యూతోన దాదాపుగా 4 సంవత్సరాల నుంచి సఫర్ అవుతా ఉంది. ఎన్నో మెడికేషన్ అనేది చాలా యూజ్ చేసింది అనమాట. సో తిరగని హాస్పిటల్ లేదు. అంటే అలోపతి పరంగా, ఆయుర్వేదిక్ పరంగా ఇలా ప్రతిదీ కూడా ట్రై చేసాము. హోమియోపతి కూడా ట్రై చేసాము. బట్ ఎక్కడ కూడా రిజల్ట్ అనేది, అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకలేదు. సో ఈ ప్రోడక్ట్ అంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఇలా ట్రై చేస్తానే ఉన్నాం. సో మెడిసిన్ వాడినప్పుడు, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు మాత్రం తనకు పెయిన్ రాకుండా చాలా నార్మల్ గా ఉంటది. సో అలా లైఫ్ టైం ఆ పెయిన్ కిల్లర్స్ వాడాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పేవాళ్ళు అనమాట. అవి వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి నేనే వద్దని చెప్పేవాడిని. అలా కొన్ని రోజులు బలవంతంగా సో వేసుకోవడానికి మొండికేసుకునేది, అయినా కూడా తట్టుకోలేక మళ్ళీ పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేసేది. ఇలా ఇది జరుగుతున్న క్రమంలో నాకు ఈ ప్రోడక్ట్ గురించి వేరే పర్సన్, మా ఫ్రెండ్ పరిచయం చేశాడనమాట. దీని గురించి నేను తెలుసుకున్నాను పూర్తిగా. తెలుసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు తీసుకున్నాను. అంటే మా అమ్మకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అంతకుముందు దాదాపుగా 50,000 ఎవ్రీ ఇయర్, 50,000 మినిమం 50,000. ఒక ఇయర్ 1 lakh కూడా కావచ్చు, ఒక ఇయర్ 70,000 కూడా కావచ్చు, ఒక ఇయర్ 50,000 కూడా కావచ్చు. ఇలా 50,000 మినిమం మెడికేషన్కి అయ్యేది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం మా అమ్మ ప్రోడక్ట్ వాడుతుంది అనమాట. 2.5 years పైనే అవుతుంది. ఇప్పటి వరకు హాస్పిటల్ వెళ్ళలేదు మేడం. పూర్తిగా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. మోకాళ్ళ నొప్పుల మాట అనేది ఇప్పుడు ఆమె నోటి నుంచి రావట్లేదు. సో కంప్లీట్ గా మెడిసిన్ బంద్ చేసింది. 2.5 years నుంచి ఒక్క మెడిసిన్, ఒక్క టాబ్లెట్ కూడా వాడట్లేదు. హాస్పిటల్కి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో అలా చూసుకున్నా కూడా సంవత్సరానికి 50,000 రూపాయలు మెడికల్కే, అంటే ఓన్లీ మెడిసిన్కే ఖర్చు అయ్యేది. అలాంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు అనుకున్నా కూడా 50,000 ₹1,00,000 సేవ్ అయినట్టు మేడం. ఆ పరంగా చూసుకున్నా కూడా. సో మా మమ్మీకి అయితే ఈ వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. అలాగే మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక పర్సన్ కి ఈ ప్రోడక్ట్ పరిచయం చేసినప్పుడు వాళ్ళ భార్యకి ఇది సెకండ్ రిజల్ట్ మేడం. నేను దగ్గరుండి ఫీల్ అయిన రిజల్ట్ అనమాట. సో వాళ్ళ భార్యకి థైరాయిడ్ ఉందని చెప్పేసి చెప్పాడు. ఆ థైరాయిడ్ రిపోర్ట్స్ కూడా నేను ఇంటికి వెళ్ళినప్పుడు, డెమో చూపించడానికి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా చూపించాడు. సో చూపించినప్పుడు దాదాపుగా 50 పైన ఉంది. 50 పాయింట్స్, అంటే అది పాయింట్లలో కొలుస్తారో ఎట్లా నాకైతే తెలియదు, బట్ ఆ రిపోర్ట్ లో 50 పైన ఉందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ తీసుకోమని చెప్పి నేను రిఫర్ చేశాను. అంతకుముందే చాలా రోజుల నుంచి థైరాయిడ్ ఇష్యూతో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఎన్నో మెడిసిన్స్ వాడారు, బట్ తగ్గలేదు. ఈ ప్రోడక్ట్ వాడమని చెప్పేసి నేను రిఫర్ చేశాను. సో వాడటం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా 1 నెల రోజులకి వాళ్ళని థైరాయిడ్ ఎంత
పర్సెంటేజ్ తగ్గింది ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ లో నాకు రిపోర్ట్స్ చూపించారు కదా. ఇప్పుడు 1 మంత్ అవుతుంది కదా, ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్టు తీసుకురండి అని చెప్పాను. వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చారు. సో దాదాపుగా 50 పైన ఉన్న థైరాయిడ్ 30 వరకు వచ్చేసింది 1 మంత్ లో. అలాగే సెకండ్ మంత్ లో మళ్ళీ తీపిచ్చారు. సో మళ్ళీ కొద్దిగా తగ్గింది. థర్డ్ మంత్ లో కంప్లీట్ గా జీరో, థైరాయిడ్ అనేది జీరో. సో రియల్ గా ఇది మెరాకిల్ రిజల్ట్ మేడం, చాలా అద్భుతమైన రిజల్ట్ అనమాట. ఇది రెండవది. అలాగే నాకు వచ్చిన రిజల్ట్ అంటే నాకు ఏ డిసీజు లేదు, బట్ నాకు ఒక ప్రాబ్లం ఏముండే అంటే అది చిన్న ప్రాబ్లం, అది ప్రాబ్లం లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో టైంకు తినకపోతే, అది మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే టైంకు తినకపోతే, ఇప్పుడు 3 పూటలు ఉంది కదా, సో మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే టైంకు తినకపోతే నాకేమయ్యేదంటే, సో విపరీతమైన హెడేక్ వచ్చేది. విపరీతమైన హెడేక్. అది తిన్న తర్వాత కూడా దాదాపుగా 12 గంటల వరకు ఆ హెడేక్ అట్లనే ఉంటుండే. 12 గంటలు 16 గంటలు కంప్లీట్ అయితే గానీ ఆ హెడేక్ దానంతట అదే తగ్గిపోతుండే. అట్లాంటిది ఆ ఒక్క ప్రాబ్లం ఉండే నాకు. బట్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మేడం నా వాయిస్ వస్తుందా? ఎస్ క్లియర్. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్న పర్పస్ కూడా డిసీజ్ పరంగా కాదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఫ్యూచర్ లో ఎలాంటి డిసీజ్ రాకుండా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాటర్ ఎనర్జీ ప్యాడ్, అలాగే బ్రెస్ట్ బెల్ట్, మ్యాట్రెస్, ఈ 3 ప్రోడక్ట్లు యూజ్ చేస్తున్నాను. సో నేను జాబ్ చేసేటప్పుడు వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉన్న వాటర్ బాటిల్ క్యారీ చేసి డ్యూటీకి తీసుకెళ్లేవాడిని. అలాగే రిస్ట్ బెల్ట్ కూడా చేతికి పెట్టుకొని తీసుకెళ్లేవాడిని అనమాట. అలా వెళ్ళే క్రమంలో అది క్రమక్రమంగా వాడుతున్నాను. వాడేటప్పుడు దాదాపు ఒక నెల 2 నెలలు అయిపోయింది. సో నెల 2 నెలల తర్వాత ఒక రోజు ఏమైందంటే, సో షిఫ్ట్ నాది కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇంకో పర్సన్ రాలేదు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల సెకండ్ షిఫ్ట్ కూడా ఆ డ్యూటీ నేనే చేయాల్సి వచ్చింది. కాబట్టి మార్నింగ్ డ్యూటీ కూడా అదే కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసే క్రమంలో మాకు, నాది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాబట్టి సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు సో మార్నింగ్ నుంచి, మీరు నమ్మరు కానీ మేడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ వాటర్ మీద ఉన్నా మేడం. అసలు మార్నింగ్ టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఈవినింగ్ డైరెక్ట్ గా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేశాను, అంటే రూమ్కి వెళ్ళి భోజనం చేశాను. సో అలా అంతవరకు జస్ట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ పెట్టిన వాటర్ మీద మాత్రమే ఉన్నాను. నాకు ఎలాంటి హెడేక్ రాలేదు. ఆ రోజు అనిపించింది, ఓహో ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను కదా, సో అందుకే నాకు హెడేక్ వస్తుండే, అదేంటి రాలేదేంటి అని నేను ఆశ్చర్యపోయాను. ఇది నాకు వచ్చిన అద్భుతమైన రిజల్ట్ మేడం. సో రియల్ గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ ఏంటంటే, సో ఇది మన బ్రెస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మొబైల్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఎంతవరకు నిజం అంటే, నా లైఫ్ లో అది ప్రూవ్ అయింది. అది ఎలా అంటే, ఒక ట్రైనింగ్ పర్పస్ లో ఒక ట్రైనింగ్ కాల్ అని చెప్పుకోవచ్చు. అది మీకు కూడా తెలుసు మేడం. సో 3 hours 180 నిమిషాలు మాట్లాడాల్సి వచ్చింది ఒక కాల్ కంటిన్యూగా, 180 minutes. సో నా లైఫ్ లో రియల్ గా మొబైల్ కనిపెట్టిన దగ్గర నుంచి, అంటే డబ్బా ఫోన్ ఉండే కదా ఇంతకు ముందు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 180 నిమిషాలు మాట్లాడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం మేడం. కానీ ఇంతకు ముందు ఒక 1/2 hour 1 hour కంటిన్యూగా బిజినెస్ పర్పస్ లో కాల్స్ మాట్లాడితే నాకు ఇదంతా పెయిన్ వచ్చేది. ఈ సైడ్, 1 side మొత్తం పెయిన్ వచ్చేది. ఈ చెయ్యి లాగేది, ఈ చెయ్యి లా పెట్టుకొని ఉంటాం కదా, చెయ్యి లాగేది. ఆ రోజు కూడా సేమ్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు సేమ్ ఇలాగే పెట్టుకున్నాను. ఎలాంటి బ్లూటూత్ వాడలేదు. చెయ్యి పెయిన్ రావడము రాలేదు, ప్లస్ హెడేక్ రాలేదు మేడం. 180 నిమిషాలు అనార్గళంగా కంటిన్యూగా కాల్ మాట్లాడితే కూడా అసలు ఎలాంటి పెయిన్ కానీ ఆ డిఫరెంట్ ఏమి కూడా కనిపించలేదు. అంత అద్భుతంగా, చాలా అద్భుతం అనిపించింది మేడం. అసలు పెయిన్ రాలేదు, ఏం రాలేదు. సో మొబైల్ రేడియేషన్ నుంచి ఇంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందా అనేది ఆ రోజు ఇంకా
మేడం, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ నా యొక్క రిజల్ట్ షేర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. బ్యాక్ టు ద హోస్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు షేర్ చేశారు ఇవాళ. మీరు అన్నట్టు మొబైల్ రేడియేషన్ ఇట్స్ అన్ వండర్ఫుల్ రిజల్ట్ అని చెప్పవచ్చు. నేను కూడా బిజినెస్ పర్పస్ లో 7 to 8 hours ఫోన్ లో ఉంటాను. యాక్చువల్లీ నా స్క్రీన్ టైమింగ్ చూస్తే 8 hours ఉంటుంది. నాకైతే మైగ్రైన్ పెయిన్ మీరు అన్నట్టు చాలా ఎక్కువగా సివియర్ మైగ్రైన్ యాక్చువల్లీ నాకు. కానీ ఇప్పుడు నేను ఇంత ఫోన్ లో ఉంటున్నాను, యూట్యూబ్ లో వీడియోస్ చేయడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, టెక్నికల్ పరంగా చూస్తే నాకు అసలు హెడేక్ రావట్లేదు. ఇట్స్ అన్ మిరాకిల్ అనే చెప్పొచ్చు. మీరు అన్నట్టు మీకు కూడా ఎన్నో రిజల్ట్స్ అంటే మీ అమ్మగారికి ఇచ్చారు, అలాగే మీకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే మనకు తినకపోయినా సరే మీరు 1 day ఫాస్టింగ్ ఉంటే కూడా మీరు ఓన్లీ మ్యాగ్నెటిక్ వాటర్ తోటి ఎనర్జెటిక్ గా ఉండొచ్చు. సో అది మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల అర్థమైంది అందరికి. సో సమ్ టైమ్స్ మనము అంటే ఫీల్డ్ వర్క్ లో వెళ్ళినప్పుడు కొన్ని టైంలో మనకు టైమ్లీ ఫుడ్ అయితే ఉండదు. బట్ ఈ మ్యాగ్నెటిక్ వాటర్ వల్ల మనము సేవ్ అవ్వచ్చు అనమాట. ఎనర్జీ అయితే అలాగే ఉండిపోతుంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు, వండర్ఫుల్ రిజల్ట్స్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొక చిన్న విషయం, 1 word ఏంటంటే, సో ఇప్పుడు చెప్పండి. కూడా రియల్ గా చెప్పాలంటే నార్త్ ఇండియాలో ఫీల్డ్ వర్క్ లో ఉన్నాం. యాక్చువల్ గా 9వ తారీఖు వచ్చామన్నమాట. సో ఫీల్డ్ వర్క్ లోకి కంటిన్యూగా ఫీల్డ్ వర్క్ చేస్తానే ఉన్నాం. అయితే నార్త్ ఇండియా గురించి మీకు తెలిసిందే. సో ఫుడ్ పరంగా చాలా డిఫరెంట్, సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి ఫుడ్ పరంగా చాలా డిఫరెంట్ ఉంటది. సో ఆ ఫుడ్ మేము తినలేక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వట్లేదు ప్రతిరోజు కూడా. సో ఫస్ట్ డే ఏమైందంటే మేము ఆల్రెడీ కొన్ని ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాం, అంటే చిరు తిండ్లు అంటాం కదా. ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయింది. సో థర్డ్ డే నుంచి మొదలైంది అనమాట. థర్డ్ డే ఏమైందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, డైరెక్ట్ గా లంచ్ చేసాం. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేసాం, అంటే బంచ్ చేసాం. సో ఆ బంచ్ చేస్తే కూడా రియల్ గా మోషన్స్ ప్రాబ్లం అయిందనమాట, బాగా ఎక్కువ ఆ ఫుడ్ పడక, చపాతీలు అవి పడక. అయితే జస్ట్ మళ్ళీ మల్తటి రోజు ఏం చేసామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కొంత ప్లాన్స్ ఎక్కువ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల లంచ్ కూడా చేయలేదు. డైరెక్ట్ గా ఈవినింగ్ 5 o'clock తిన్నాం మేడం. 5 o'clock డైరెక్ట్ గా లంచ్ తిన్నాం. అంటే చపాతి, కొద్దిగా చిన్న కప్పులో రైస్ ఇచ్చారు, అది అంటే తాలి, వెజ్ తాలి అంటారు కదా, అది చిన్న కప్పులో అది మిల్స్ చేసాము. ఎప్పుడు 5 o'clock చేసాం. సో అప్పటి వరకు కూడా కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా ఆ వాటర్ తాగుతూ కంటిన్యూగా డెమోస్ ఇస్తున్నాం. అసలు ఇట్స్ అ మెరాకిల్ రిజల్ట్ మేడం, మెరాకిల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకొని ఆ వాటర్ తాగుకుంటూ అసలు కంటిన్యూగా ఫుడ్ లేకున్నా కూడా, ఇలాంటి ఫుడ్ తినకపోతే మన బాడీలో కొన్ని చేంజెస్, ఎనర్జీ లాస్ అవ్వడం, ఆ డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు మేడం. అదైతే 100% మేమైతే ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ లో మనందరం కూడా పనిచేయడం, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని అందరికి పంచే క్రమంలో మనం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు, వండర్ఫుల్ రిజల్ట్స్ మీరు షేర్ చేశారు. సో ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వారికి అవకాశం ఉంటుంది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మేడం, మార్నింగ్ డాక్టర్ గారు. ప్రియాంక గారు ఉన్నారు మేడం, లైన్ లో ఉన్నారు, ఆవిడ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, షేర్ చేస్తారా? ప్రియాంక గారు మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ప్రియాంక ఫ్రమ్ సంగారెడ్డి. చెప్పండి. మా బాబు ప్రసాద్ బాబు గారు ఈ ప్రోడక్ట్ లోనే వర్క్ చేస్తున్నారు. అయితే నాకు షేర్ చేసేస్తుంది, మైగ్రేన్ హెడేక్ వల్ల నాకు కాస్త నీరసం అయిపోవడం, కళ్ళు తిరగడం అలాంటివి వచ్చి కాస్త హెల్త్ ఇష్యూస్ అయ్యాయి. వాటి వల్ల బాగా ఇది నాకు షేర్ చేశారు. ఈ బయోటిన్ షేర్ చేసి అది వాడుతున్నప్పుడు అసలు నాకు చాలా అంటే చాలా హెడేక్ నుంచి చాలా రిలాక్స్ అయిపోయాను మ్యామ్. ఇప్పటికి కూడా హెడేక్ వస్తే ఇవన్నీ హెడేక్ అనిపిస్తే పిల్లల మీద చిరాకు పడటం, వంట చేయకుండా అంతే పడుకోవడం, ఏదైనా అనిపిస్తే హెడేక్ అనిపించినప్పుడల్లా చికాకుగా ఉండేది. ఈ వాటర్ తాగేసి దానిపైన పడుకోవడమే, ఇంకా చాలా రిలాక్స్ అయిపోయి ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను నేనైతే. అంటే మీ మైగ్రేన్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది.
అంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి వస్తున్నప్పుడు ఇంకా అలా పడుకుండిపోతాను, పడుకుంటాను నేను ఇంకా ఇంకెవరు ఉండరు కదా అనేసి రిలాక్స్ అయిపోయి పడుకుంటాను. చాలా అంటే చాలా రిలాక్స్డ్ అయిపోయి మేడం, అసలు చాలా హెల్దీగా ఉన్నాను ప్రెసెంట్ గా. చాలా హెల్దీగా ఉన్నాను. ఆ వాటర్ బెల్ట్ కూడా బాగా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఆ, కాళ్ళు నొప్పి అనిపించినప్పుడు వెంటనే అది బెల్ట్, వాటర్ బెల్ట్ నేను కాళ్ళకు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల కూడా కాళ్ళ నొప్పులు అనేది కూడా లేకుండా నార్మల్ గా అయిపోతున్నాను మ్యామ్ నేను. ఇప్పుడు వెరీ గుడ్. అమ్మకి షుగరు, థైరాయిడ్ అమ్మకి అలా ఉండేసరికి కాళ్ళ నొప్పులు అయి ఉంటున్నాయి అనేసి అమ్మకి అది షేర్ చేశాను మ్యామ్. అమ్మ కూడా అది యూజ్ చేస్తుంది. అమ్మకు కూడా ఓకే. మంచి రిజల్ట్ వచ్చింది. మంచిగా నేను రిలాక్స్ గా హాయిగా పడుకుంటున్నాను అమ్మ, దానిపైన మంచి ప్రోడక్ట్ షేర్ చేశాను నాకు అనేసి. అమ్మ అసలు చాలా హ్యాపీగా ఉంటుంది మ్యామ్ ప్రెసెంట్ గా. ఓకే, వెరీ గుడ్. సో చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్. ఆ హెడేక్ తగ్గడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఎస్ ఎస్ మెయిన్ మనకి నా హెడేక్ వల్ల అంటే అందరూ నా చెప్పండి. హెడేక్ వల్ల అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. దీనికి తలనొప్పి వస్తుంది, ఎంత చికాకు అయితే ఏమో అసలు తను ఎంత తలనొప్పి వస్తే 2-3 డేస్ వరకు తగ్గదు మ్యామ్. నాకు హెడేక్ వస్తే మనం 2 డేస్ ఎగ్జాక్ట్ గా 2 డేస్ ఈ టాబ్లెట్లు ఏమి వద్దు, నాకు అసలు చికాకు తెప్పి ఇక్కడ నేను సరిసి అట్లా పడుకునేదాన్ని. ఇప్పుడు హెడేక్ లేకుండా పీస్ఫుల్ గా ఉండిపోతున్నాను, హ్యాపీగా ఉన్నాను మ్యామ్. మంచి ప్రోడక్ట్ మ్యామ్ ఇది మాత్రం. నేను అట్లానే అమ్మకు కూడా షేర్ చేశాను, అమ్మ కూడా తీసుకున్నారు. అమ్మ అమ్మ వాడుతోంది. అమ్మకు కూడా కాస్త ఇట్లా రిలాక్స్ అయిపోతుంది, డ్యూటీ చేసి వచ్చి దానిపైన పడుకుంటుంది అమ్మ. ఓకే. రిలాక్స్ గా ఉంటుంది అమ్మ. కాస్త పడుకుంటే వెంటనే నిద్ర అనిపిస్తుంది, వెంటనే నిద్ర పడుతుంది, రిలాక్స్ గా అనిపిస్తుంది నాకని కూడా అమ్మ కూడా చెప్తుంది మ్యామ్. ఓకే. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. చాలా ఎక్సలెంట్. అంటే హెడేక్ ఈ రోజు కామన్ థింగ్ చాలా మందికి. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఎనీథింగ్, చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఇంకా నిద్ర పట్టకపోవడం కూడా చాలా మందికి సమస్య ఇవాళ. సో మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది, పీస్ఫుల్ గా నిద్ర వస్తుంది. అంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగా అయ్యి మీకు హెడేక్ తగ్గుతుంది, దాంతో పాటు నిద్ర కూడా వస్తుంది. సో మీరు ఈ సమస్య ఎంతో మందికి ఉంది. మీ సరౌండింగ్ లో ఎవరై ఉంటే కూడా ఈ హెడేక్ ప్రాబ్లం కానివ్వండి, లేదా నిద్ర పట్టకపోవడం, ఎనీ డిసీజెస్, మీరు దీన్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. మ్యామ్ థ్యాంక్ యూ. ఈ ప్రోడక్ట్ వల్ల అసలు చాలా హెల్దీగా ఉన్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్, మ్యామ్. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ ప్రదీప్ రాజ్ గారు. మీరు అడ్మిట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ప్రదీప్ రాజ్ గారు వాయిస్ కొంచెం స్లో వస్తుంది. ఇప్పుడు మేడం వినిపిస్తుందా? కొద్దిగా వాయిస్ ఎందుకో స్లో ఉంది. హలో, ఇప్పుడు మాట్లాడండి. ఎస్ మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా మేడం? ఎస్ క్లియర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ప్రదీప్ రాజ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ సో మార్నింగ్. నాకు వచ్చిన టెస్ట్ మోనీ ఏంటంటే, నేను ఆల్రెడీ ఇదివరకు చాలాసార్లు చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నా, అంటే కొత్త వారు కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తాయి అనమాట. సో నాకు యాక్చువల్గా డస్ట్ అలర్జీ ప్రాబ్లం ఉండేది మేడం. దగ్గర 10 సంవత్సరాల నుంచి నాకు సమస్య ఉండేది. ఈ 10 years లో నేను ఎన్నో రకాల మెడిసిన్స్ ట్రై చేశాను మేడం. మెడిసిన్ అదే హోమియోపతి, అలోపతి, నేచురోపతి, చాలా చాలా రకాలు ట్రై చేసిన. సో ఏది కూడా అది వాడినంత వరకే పనిచేసేది. తర్వాత అయితే ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కొన్ని సందర్భాల్లో అయితే అది వాడినప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది పెట్టేసేది. నాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికప్పుడు జలుబు చేసేది మేడం, తలనొప్పి వచ్చేది. కొన్ని సందర్భాల్లో నైట్ పడుకునేటప్పుడు ఊపిరి ఆడినట్టుగా అనిపించేది అనమాట. లైక్ అదే ఆస్మా అంటారు, డస్ట్ అలర్జీ అంటారు, లైక్ అలాంటిది అనమాట. సో ఒక 3 సంవత్సరాల కిందట ఒక సీనియర్ మోస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కలిశాను మేడం. నాకున్న ప్రాబ్లం చెప్పి, నాకు ఈ సమస్య అనేది పెర్మనెంట్ గా క్లియర్ అవ్వాలని చెప్తే సార్ మేడం, అతను చెక్ చేసి ఈ సమస్య అనేది క్లియర్ అవ్వదు, లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది, దాని తగ్గ మెడిసిన్ మీరు కరెక్ట్ గా వాడేసుకుంటే మీకు వచ్చిన సమస్య అనేది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది మేడం. సో ఆ విధంగా అతను అప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా ఇన్హేలర్ ఒకటి, నాద స్ప్రే ఒకటి వాడేవాడిని రెగ్యులర్ గా. సో అది వాడినప్పుడు కూడాను ఎప్పటికప్పుడు నాకు ఇబ్బంది పెట్టేది కొన్ని సందర్భాల్లో. సో అలాంటి టైంలోన మీరు ఈ ప్రోడక్ట్ గురించి నాకు పరిచయం చేయడం జరిగింది.
సో మీరేం చెప్పారంటే ఇది ఒక సర్వరోగ నివారణ, ఎన్నో రకాల సమస్యలు పనిచేస్తుంది. సో దాంతోపాటు మీ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఏమో తగ్గదని చెప్పారు, మీరేమో ఇది తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు అనమాట. తగ్గుతుందని చెప్పారు మ్యాక్సిమం. సో అదంతా మీకు మాకు జరిగిన సిచ్యువేషన్ అంతా తెలిసిన విషయమే, మీకు తెలుసు, కానీ మిగతా వారికి తెలియదు. సో ఒక పక్క డాక్టర్ ఏమో తగ్గదని చెప్పారు, మీరేమో పూర్తిగా తగ్గిపోద్ది అన్నట్టుగా చెప్పారు అనమాట. సో నేనైతే నమ్మలేకపోయాను. సో నేను నమ్మలేకపోయాను, కానీ చెప్పేది మీరు కాబట్టి దాన్ని సబ్జెక్ట్ స్టడీ చేశాను అనమాట. స్టడీ చేశాక నాకు నమ్మకం కలిగింది. నమ్మకం కలిగిందా 15 రోజుల్లో నాకు రిజల్ట్ కనిపించింది మేడం. ఒక అద్భుతం లాగా అనిపించింది అనమాట. సో ఒక మెడిసిన్ చేయలేని పని ఈ మ్యాగ్నెటిక్ థెరపీ చేయగలుగుతుందంటే అందులో ఉన్న సిస్టమ్ అద్భుతం మేడం. దట్ ఈస్ ద బ్లడ్ సర్క్యులేషన్. సో ఓకే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి రకాల సమస్యలు వస్తున్నాయంటే అలాంటి రకాల సమస్యలు వస్తున్నాయి. సో దానికి తెలిసిన రీజన్స్, ఎందుకు సర్క్యులేషన్ జరగట్లేదు ప్రతి ఒక్కరికి అవగాహన లేదు మేడం, చాలా మందికి. సో ఇది అవసరమైతే అందరికీ ఉంది, కానీ ఇప్పటికి కూడా కొందరు ఇంకా నమ్మే స్థితిలో చాలా మంది లేరు మేడం. నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, వాడుతున్నారు, రిజల్ట్ పొందుతున్నారు. కానీ ఇంకా పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా దీని గురించి తెలియదు చెప్పాలంటే. సో ఈ విధంగా ఒక మంచి ప్రోడక్ట్ అయితే నాకు మీరు అందించడం జరిగింది. ఎప్పుడైతే అది వాడడం స్టార్ట్ చేసిన 15 రోజుల తర్వాత నుంచి నేను పూర్తిగా ఆ ఇన్హేలర్ని, నాజల్ స్ప్రేని, ఆ మెడిసిన్ పూర్తిగా ఆపేశాను మేడం. ఒక ఓకే అద్భుతం మేడం. ఆశ్చర్యపోయాను. నేను కూడా చెప్పాను మీకు చాలా సార్లు, అవును ఏంటి అంత అద్భుతంగా ఎలా పనిచేస్తుంది. జస్ట్ చేతికి బెల్ట్ పెట్టుకుని వాటర్ తాగితే జస్ట్ నాకు ఆ సిమ్టమ్స్ పూర్తిగా 15 రోజులకు పూర్తి తగ్గిపోయి 95% తగ్గినట్టుగా అనిపించింది అనమాట. సో అది మామూలు ప్రోడక్ట్ మాకు కాదు మేడం, ఒక భగవంతుడు మనకి ఇచ్చిన సంజీవని మేడం చెప్పాలంటే. సో మనం ఆరోగ్యం పొందడంతో పాటు మనకి ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మనం పరిచయం చేసే విధంగా మనం తయారవ్వాలి. ఎవరు ఏమనుకోనుకో నో ప్రాబ్లం మేడం, మనం ప్రోడక్ట్ని పరిచయం చేయించాలన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు, నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్ముతారు. అది ఎలాగే ఉంటుందండి, సొసైటీ అలా ఉంది. సో దీనివల్ల ఒక మంచి సోషల్ సర్వీస్ కూడా చేసే అవకాశం ఉంది మేడం. సో ప్రొడక్ట్లో దమ్ అనేది 100కి 1000% ఉందన్నమాట. ఎవరైతే దీన్ని గట్టిగా నమ్ముతారో ఎంతమంది వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. సొసైటీకి మంచి సొసైటీలో ఒక మంచి పేరు కూడా వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇలాంటి ప్రొడక్ట్ని పరిచయం చేసి నన్ను కూడా భరించారు. మీరు చాలా డౌట్స్ అడిగారు మీకు చాలా స్టార్టింగ్లో. అవును అక్కడ మీరు నాకు A to Z సైంటిఫిక్ వీడియోని నేను కనీసం ఒక 3-4 సార్లు చూసాను మేడం స్టార్టింగ్లో. సో ప్రతి పాయింట్ కూడా ఎక్కడో టచ్ అయ్యేది అనమాట. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఆ వీడియోలో ఉందన్నమాట. ప్రతి పాయింట్ కూడా, అందులో చెప్పే ప్రతి వాక్యం కూడా చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. కనీసం 3-4 సార్లు స్టడీ చేశాను. సో అది విన్నాక చాలా డౌట్స్ వచ్చాయి నాకు. అవన్నీ మీకు అడిగేవాడిని. అవును మీరు కూడా ఓపిక్గా చెప్పారు అన్నీ కూడా. అప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నారు, అయినప్పుడు కూడా తెలుసుకుని మీరు నాకు చెప్పారు అనమాట. ఆ రోజులు మీరు ఆ ఓపిక్గా నాకు ఆ సజెషన్స్, ఆన్సర్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు వాడడం జరిగింది. నేను ఇంత హెల్తీగా ఉన్నాను. నా ద్వారా కొన్ని వందల మందికి ఈరోజు నేను హెల్త్ ఇవ్వగలిగాను మేడం. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు ఎప్పటికీ నేను మర్చిపోలేను మేడం, మిమ్మల్ని, సంతోష్ గారిని. అదేవిధంగా ఇలాంటి ప్రోడక్ట్ పరిచయం చేసిన సాగర్ జోషి గారిని కూడా మనం అందరం కూడా శిరస్సు వంచి దండం పెట్టాలి మేడం. అలాంటి పవర్ఫుల్ సిస్టమ్ అనమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బ్యాక్ టు ద హోస్ట్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ప్రోడక్ట్ అయితే వండర్ఫుల్ ప్రోడక్ట్, ఎన్ని మిరాకిల్స్ ఈరోజు చేస్తుంది. ఒక కోమా పేషెంట్స్ ని కూడా బయటికి తీసుకొస్తుంది ప్రోడక్ట్. సో ఫిట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఇమీడియట్ గా రిలాక్సేషన్ అనేది మనం 2 సందర్భాల్లో చూసాము, 2 సందర్భాల్లో. సో అంటే ఇమీడియట్ గా ఒక హార్ట్ అటాక్ పేషెంట్, అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ని కూడా ఇమీడియట్ గా కాపాడి హాస్పిటల్ దాకా తీసుకెళ్తుంది ప్రోడక్ట్. అంటే ఇది ఒక సంజీవిని అని చెప్పొచ్చు మనము. బట్ అర్థం కావడానికి పీపుల్ కి మ్యాగ్నెటిక్ థెరపీ గురించి తెలియదు కాబట్టి వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు కరెక్టే ఉన్నారు. బట్ మన రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం. సో ప్రదీప్ రాజ్ గారు కూడా ఫస్ట్, నేను ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాను, ప్రదీప్ రాజ్ గారు ఇనిషియల్ స్టేజ్ లో, అప్పుడు నేను వారికి పరిచయం చేయడం జరిగింది. బట్ అంత ఈజీగా దీన్ని నమ్మలేదు. 15 days రీసెర్చ్ తర్వాత తీసుకొని ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నారు. డస్ట్ ఎలర్జీ ఈరోజు ఎంతో మందికి ఉంది.
అంటే అలర్జిక్ సిమ్టమ్స్ సీజన్ చేంజ్ కాగానే చాలా నాకు కూడా ఒకటి ఉంది. అది అంటే నాకు కూడా బ్రీత్లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాగా బ్రాంకైటిస్ అయ్యేది. నాకు కూడా సేమ్. అంటే నాకు తగ్గింది కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది 100% తగ్గుతుందని. సో ఆ విధంగా మీరు కూడా ఎంతో మందికి ఈరోజు ఈ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళ హెల్త్ అన్ని కూడా క్యూర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ రాజ్ గారు. ఇలాగే మీరు సక్సెస్ఫుల్ మీ జర్నీ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎస్ ఐ ఇన్వైట్ కుమారి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వీడియో కూడా ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ వీడియో ఆన్ మార్నింగ్ చేయండి. లేదు మేడం. ఈ నా పేరు కుమారి అండి. నేను భాస్కర్ గారు నన్ను పరిచయం చేశారు దీనికి. నాకు 15 రోజుల క్రితం ఈ ప్రోడక్ట్ నాకు ఇచ్చారు. దగ్గర 1 మంత్ అవుతుంది, కానీ నేను వాడి 15 రోజుల నుంచి గట్టిగా వాడుతున్నాను మేడం. వాడినప్పటి నుంచి నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. నాకు గొంతు ప్రాబ్లం కూడా ఉండేది, సిజరిన్ కూడా చేసుకున్న దానికోసమని. ఇందులో ఈ వాటర్ తాగిన తర్వాత ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది మేడం. నార్మల్గా ఉంది. లేకుంటే ఎప్పుడు గొంతులో ఏదో ఒకటి ఉన్నట్టే ఉండేది. ప్రతిరోజు అల్లం తిన్నా, ఎల్లుల్లిపాయ తిన్నా, ఏది తిన్నా క్లియర్ అయ్యేది కాదు. లాస్ట్కి పేస్ట్లు కూడా చాలా మార్చాను ఈ గొంతు ప్రాబ్లం వల్ల. కానీ ఈ వాటర్ తాగడం వల్ల నాకు కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఈ దాని మీద బెడ్ మీద పడుకోవడం వల్ల కూడా చాలా తొందరగా నిద్ర వస్తుంది మేడం. మంచిగా నిద్ర పడుతుంది, తొందరగా నిద్ర వస్తుంది మేడం. మా పాప కూడా కొద్దిసేపు దాని మీద పడుకొని వచ్చి ఆమె బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన భాస్కర్ గారికి, మీకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ మేడం. బాయ్ మేడం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు థ్రోట్ ఏదైతే ప్రాబ్లం ఉందో, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గింది ఈ ప్రోడక్ట్ వల్ల. సో ప్రతి ఒక్కరికి సీజన్ చేంజ్ అవుతుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సివియర్ ప్రాబ్లమ్స్ మొదటి నుంచి ఉంటే కూడా అది కూడా దీని నుంచి తగ్గిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ కుమారి గారు, వండర్ఫుల్ షేరింగ్ టుడే. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి. మనకు 7:50కి క్లోజ్ అవుతుంది ఇది. I invite Mr. Santosh Garu to unmute yourself. Am I audible? Yeah, it's clear. Okay, thank you Vinodni Madam Garu for giving me this opportunity. Good morning friends, నేను సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ నేను మా డాటర్ కోసం తీసుకున్నాను. డాటర్ పేరు చైతన్య. ఆమె అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండే. సెకండ్ వేవ్ కరోనాలో ఆమెకు కరోనా వచ్చింది. దాని తర్వాత జనవరి 2023లో ఆమెకు డెంగ్యూ వచ్చింది. అయితే ఒక 10 days ఆమె హాస్పిటలైజ్ ఉండే. దాని తర్వాత డిశ్చార్జ్ అయినాక ఆమె ఇమ్యూనిటీ చాలా తగ్గింది. జస్ట్ ఎక్సర్సైజ్ చేయమంటే 2 minutes చేస్తే ఆమెకు ఆయాసం అవుతుండే. ఒక 4 to 5 months, అంటే ఆల్మోస్ట్ జనవరి నుంచి June 2 దాకా ఆమెకు ఆయాసం డైలీ నేను ఆమెకు ఇన్సిస్ట్ చేస్తుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయి. ఆమెతో కాకుంటుండే. ఏమైనా చెప్తే డాడీ నాకు ఆయాసం అవుతున్నది, నేను చేయలేకపోతున్నా అంటే అది చాలా టెన్షన్ ఉంటుండే నాకు. ఎందుకంటే ఆ కాలంలో ఇన్ఫెక్షన్స్ అవి చాలా కామన్ థింగ్ ఉండే. అట్లాంటి పరిస్థితిలో ఈ ప్రోడక్ట్ నాకు లక్ష్మయ్య గారు, రవి సారు, తర్వాత నర్సిరెడ్డి సార్ వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత డెమో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ ప్రోడక్ట్ ఆమెకు బెటర్ హెల్ప్ చేస్తుంది అని అనుకొని ఆమె హెల్త్ కోసం ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. ఆ రోజు మ్యాట్రెస్ మీద రాత్రి పండబెట్టి మార్నింగ్ ఆమె చేతులకి ఈ రిస్ట్ బ్యాండ్ కట్టిన తర్వాత ఆమె ఎక్సర్సైజ్ చేయమన్నా. ఆమె ఆ రోజు ఫస్ట్ టైం ఆ ఎక్సర్సైజ్ చేస్తే 5 minutes చేసింది. నాకు చాలా హ్యాపీ అయింది.
ఎస్ ఈ ప్రోడక్ట్ వర్క్ చేస్తున్నది. ఆ విధంగా డైలీ రెగ్యులర్ గా ఆమె ప్రోడక్ట్ వాడిన తర్వాత విదిన్ 15 days లా ఆమె ఏరోబిక్స్ ఆ ఏరోబిక్స్ వీడియో ఆమె కంప్లీట్ చేసింది. దాని తర్వాత నేను అదే కంటిన్యూ పెట్టి 1.5 month తర్వాత ఆమె ఒక కరాటే క్లాస్ నేను జాయిన్ చేపించిన. కరాటే క్లాస్ రెగ్యులర్ గా వెళ్తుండే, కానీ ఆమె డ్రెస్ లోపల ఆ రిస్ట్ బ్యాండ్ కంపల్సరీ ఉంటుండే. వాళ్ళ సార్ కి కూడా అది తెలియదు, కరాటే సార్ కి. ఆ విధంగా ఆమె ఎవ్రీ 3 months కి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది అక్కడ న్యూ బెల్ట్ కోసం. వైట్ బెల్ట్ నుంచి నెక్స్ట్ 3 months కి ఆమెకు ఎల్లో బెల్ట్ వచ్చింది. దాని తర్వాత ఇంకా 3 months కి ఆమెకు ఆరెంజ్ వచ్చింది. నెక్స్ట్ 3 months కి గ్రీన్ 1, ఇంకా గ్రీన్ 2. దాని తర్వాత ఆమెకు జాబ్ వచ్చింది. ఈ విధంగా ఆమెకు వచ్చిన ఈ హెల్త్ అంటే రిజల్ట్ వల్ల నాకు ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం వచ్చింది. అదే పీరియడ్ లా మనం ప్రదీప్ రాజ్ చెప్పినట్లు ప్రదీప్ రాజ్ కి వచ్చిన రిజల్ట్, ఇంకా అట్లా ఎంతో మందికి ఈ ప్రోడక్ట్ వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నంలో ఒక బాబు, ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే ఉండే. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆయన న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇంట్లో బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు గ్రానైట్ టైల్స్ మీదకి వెళ్ళి జారి పడ్డాడు. ఆయనకి పెరలిసిస్ వచ్చింది. పెరలిసిస్ వస్తే వన్ సైడ్ ఆయన ఆపరేట్ అయితలేదు, హ్యాండ్ ఇంకా కాలు. కానీ ప్రోడక్ట్ వల్ల ఆయన ఆల్మోస్ట్ 1.5 month తర్వాత అంటే వాకింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. మెల్లమెల్లగా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఆయన లోపల వచ్చినాయి. ఇప్పుడు కాలేజ్ కి కూడా వెళ్తున్నాడు. ఈ విధంగా దాని తర్వాత ఇంకా మన శంషాబాద్ లో మన శివరాజ్ గారి తరఫు నుంచి ఒక నేపాలీ ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళ డాటర్ ఏమో 6-7 years ఆమె ఏజ్. ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకు ఆల్మోస్ట్ 18 months నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉండే. కిడ్నీ స్వెల్లింగ్ కావడం, వెదర్ చేంజ్ అయితే ఇమ్మీడియట్లీ హాస్పిటలైజ్ కావడము, ఆమె ఫేస్ వాస్తుండే. దాని తర్వాత ఆమెకి ఎప్పుడు అంటే కంటిన్యూగా చిన్న వెదర్ చేంజ్ అయితే కూడా ఆమెకు చాలా ప్రాబ్లం అయ్యేది. అదే విధంగా ఆ ఇన్ఫెక్షన్ తో పాటు ఆమె బీపీ కూడా హై అవుతుండే. అంటే హై బీపీ టాబ్లెట్ అంత చిన్న వయసులో ఆమె హై బీపీ టాబ్లెట్స్ అట్లా వాడేది ఆమె. కానీ ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 month తర్వాత ఆమె బీపీ మొత్తం నార్మల్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ కూడా చాలా తగ్గింది. ఇంకా సీజనల్ చేంజెస్ అయ్యేసరికి కూడా ఆమె ఆ ప్రాబ్లమ్స్ మళ్ళా రిపీట్ అయితలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతున్నది అనుకుంటున్నా. మళ్ళా ఆ ప్రాబ్లం ఆమె రిపీట్ కాలేదు. ఆల్మోస్ట్ ఒక 70-80% ఆమె ప్రాబ్లం క్యూర్ అయిపోయింది. అంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చింది. అట్లా ఎంతో మంది ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఆల్మోస్ట్ ఒక 1.5 year లా ఈ ప్రోడక్ట్ ద్వారా కలిగింది. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మనం అనొచ్చు. బేసిక్ రూట్ కాజ్ మీద పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల మనము ఈ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాం, మనమే ఈ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాం. ఎందుకంటే టన్స్లలో ఐరన్ మధ్యలో మనం ఉంటున్నాము, మొబైల్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాము, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ చేస్తున్నది. వాటర్ అంటే మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేని వాటర్, అంటే బావి వాటర్, హ్యాండ్ పంప్ వాటర్ కాకుండా మనం ఒక ఆర్ఓ ఫిల్టర్, ఏదైనా ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం, అది డెడ్ వాటర్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అంటే వేరేది ఏం లేదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ థెరపీ సొల్యూషన్. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఇచ్చినందుకు సాగర్ దోషి సార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్ వినోద్ని మేడం గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సంతోష్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ షేర్ చేశారు. ఎంతో మందికి కూడా మీరు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ హరి గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. హరిబాబు గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. మిస్టర్ పరకస్ స్వామి గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం నా పేరు స్వామి, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఈ ఓకే. ప్రోడక్ట్ గత 1 year నుంచి యూజ్ చేస్తున్నాను మేడం. ఓకే. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే నేచురల్ గా మనకు సహజ సిద్ధంగా ఒక మ్యాగ్నెటిక్ థెరపీ అంటే భూమి లోపల ఇప్పుడు ఎందుకంటే మనం భూమికి అంటే మట్టికి దూరం అయ్యాం కాబట్టి ఆ మట్టిలో పనిచేయడానికి కూడా మనము నోచుకోని పరిస్థితి వచ్చింది హైదరాబాద్ నగరానికి వచ్చి. చిన్నగా ఉన్నప్పుడు మట్టిలో ఆడుకున్నప్పుడు మట్టిలో ఉన్నప్పుడు మట్టిలో పని చేసుకుంటూ తిరిగినప్పుడు వ్యవసాయం పనులు చేసినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్కి రావడం వల్ల మీరు అన్నట్టుగానే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మ్యాగ్నెటిక్ అనేది మనకు సరిగా అయస్కాంత శక్తి అందకపోవడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిపోయి అన్ని రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగానే 1 year నుంచి తీసుకున్న నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. ఆ బ్యాక్ పెయిన్ కూడా కంప్లీట్ గా తక్కువైపోయింది. నేను ఎన్నోసార్లు చెప్పాను నా టెస్టిమోనీస్. కాకుంటే నేను రీసెంట్ గా ఇచ్చిన ప్రోడక్ట్స్ కూడా చాలా మందికి యూజ్ అయ్యాయి. వాళ్ళు కూడా వాడుతున్నారు. నిద్ర కూడా వాళ్ళకు మంచిగా వస్తున్నది. దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిగా అవుతున్నాయని చెప్పడం కూడా జరిగేది. రీసెంట్ గా మా తమ్మిని కూడా ఇచ్చాను నేను. తనకు కూడా కొంచెం నిద్ర ప్రాబ్లము ప్లస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినాయని చెప్పడం వల్ల నేను పోయి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. దీనివల్ల మంచి రిలాక్స్ ఉన్నదని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడే డాక్టర్ ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేయలేదు, ఇది వాడుకోమని చెప్పాడంట. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేతికి చూసి ఇది ఎవరు ఇచ్చిరని అడిగాడట. అడిగితే ఇట్లా సంగతి మా అన్నయ్య ఇచ్చాడని చెప్తే ఓకే ఇది మంచి ప్రోడక్ట్, ఆల్రెడీ మా అమ్మకు కూడా యూజ్ చేస్తున్నాను వాడుకోండి అని కూడా చెప్పాడంట. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టరే చెప్పాడట. అదే విధంగా ఇంకా చాలా లేడీస్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యే వాళ్ళు కాళ్ళ తిమ్మిర్లతోని. ఆ తిమ్మిర్లు తక్కువ అయింది. దాంతో పాటు కాళ్ళ పెయిన్స్ మిషన్ కుట్టే వాళ్ళకి ఇస్తే ఆ పెయిన్స్ తక్కువ అయిపోయినాయి. దాంతో పాటు అంతేకాకుండా మా ఇంట్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. మా పాపకు కూడా కొంచెం అది థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, అది కూడా తగ్గిపోయింది. దానివల్ల పీసీఓడి ప్రాబ్లం వచ్చి మంత్ ఇర్రెగ్యులర్ గా ఉండడం అలాంటివన్నీ మొత్తం తగ్గిపోయి ఇప్పుడు చాలా మంచిగా పనిచేస్తుంది. అదే విధంగా మా నాన్నకు కూడా ఇచ్చాను. మా నాన్నకు కూడా బీపీ షుగర్ మొత్తం విత్ ఇన్ ఒక 5 days లోనే నార్మల్కి వచ్చేసినాయి. అంటే ఆయనకు ఫస్ట్ స్టార్టింగ్ రావడమే ఎక్కువ వచ్చాయి. మెడిసిన్ యూజ్ చేయమంటే నేను ఈ ప్రోడక్ట్ ఇచ్చేసాను. ఇచ్చేయడం వల్ల 5 days లోనే కంట్రోల్కి వచ్చి సేమ్ ఇప్పుడు అవే ప్రోడక్ట్ వాడుకుంటూ వితౌట్ మెడిసిన్ కంట్రోల్లో ఉంటుంది. మొత్తం 180 బీపీ 280 షుగర్ వచ్చింది. వస్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఇక మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నది కాబట్టి ఇది ఇచ్చాను. ఇచ్చిన 3 to 5 days లోనే మొత్తం నార్మల్కి వచ్చేది. అదే విధంగా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా బాగున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ నార్మలే ఉంటుంది. 100 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. 100/70 80 అట్లా బీపీ ప్లస్ 120 షుగర్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. ఈ ప్రోడక్ట్ను అందజేసిన సాగర్ జోషి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గో టు ద హోస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. చాలా ఎక్సలెంట్. అంటే ఎన్నో రిజల్ట్స్ మీరు షేర్ చేశారు. ఎంతో మంది కూడా హెల్ప్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సరే బీపీ షుగర్ అందరికీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది. సో మెయిన్ అండ్ చాలా మందికి ఈ రోజులలో పీసీఓడి సమస్య ఉంది. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో 18 క్రాస్డ్, సో వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. దాంతో పాటు పీసీఓడి సమస్య వస్తుంది. ఈ పీసీఓఎస్ అని కూడా ఉంటుంది ఇంకొకటి. ఈ 2 రకాల డిసీజ్ అంటే ఇట్స్ అన్ పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫీమేల్స్. సో వాళ్ళకు ఎన్నో మెడిసిన్స్, దానికి కూడా డాక్టర్స్ అలోపతిక్ మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రెగ్యులరైజ్డ్ పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ లాంగ్ పీరియడ్ లో మనము అలోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, బట్ వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారు. కానీ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ థెరపీ, ఇట్స్ అన్ సపోర్టింగ్ థెరపీ. దీని ద్వారా మీరు పీసీఓడి సమస్య కానివ్వండి, పీసీఓఎస్ సమస్య కానివ్వండి, ఏదైనా సరే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సమస్యలు అంటే ఇంకా చెప్పుకుంటే గర్భాశయ సమస్యలు అంటే యూటరస్ ప్రాబ్లమ్స్, ఇంకా కొంతమందికి నేను ఇచ్చినది కూడా నేను ఈ సందర్భంగా షేర్ చేస్తాను. సో
యుటరస్ తీసివేయాలి అనేది కూడా ఈ రోజులలో కొంచెం ఏదైనా బ్లడ్ క్లాటింగ్ ఎక్కువైపోయింది, బ్లడ్ ఎక్కువగా ఫ్లో అవుతుంది పీరియడ్ లో, అలాగే పీరియడ్ లో అవి స్టాప్ అవ్వట్లేదు అంటే లాస్ట్ స్టేజ్ డాక్టర్ ఏం చెప్తారంటే యుటరస్ ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే లోపల యుటరస్ లో క్లాట్స్ ఉంటాయి, లేదా గడ్డలు ఏర్పడతాయి, లేదా యుటరస్ టోటల్ లోపల లేయర్ అనే స్వెల్లింగ్ ఉంటుందన్నమాట. ఈ రోజులలో ఉన్న సమస్యలు ఇవి. సో ఇలాంటి క్రిటికల్ స్టేజ్ ఏదైతే ఉందో, అంటే ఏజ్ అంటే 40 మొనోపాజ్ స్టేజ్ వచ్చే ముందు, లేదా ఒక 35-40 క్రాస్ అయ్యే ముందు ఇలాంటి సమస్యలు, లేదా 40 క్రాస్ అయ్యాక ఇలాంటి సమస్యలు చూస్తారు జనరల్ గా. బట్ ఈ రోజు అలా లేదు. 28 years, 30 years, 30 క్రాస్డ్ ఇలాంటి లేడీస్ కి కూడా ఇలాంటి సమస్యలు ఈ రోజు వస్తున్నాయి. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఇట్స్ అన్ రేడియేషన్ అనుకోండి, లేదా మీరు తీసుకునే ఫుడ్ అనుకోండి, జంక్ ఫుడ్ బయటది మనం తింటూ ఉన్నాము, లేదా ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ అనుకోండి, అంటే నిద్ర సరిగా పోకపోవడం, అలాగే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, టైం మెయింటైన్ చేయకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, సో మెనీ రీజన్స్. సో ఎలాంటి రీజన్ అయినా సరే మనం ఈ ప్రోడక్ట్ వాడితే వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ మీరు ఇలాంటి యుటరస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ బయో న్యాచురల్స్ లో కూడా టాబ్లెట్స్ ఉన్నాయి. సో దాని వల్ల కూడా సైమల్టేనియస్లీ, అంటే అది ఆర్గానిక్ అన్నమాట, ఆర్గానిక్ సప్లిమెంట్స్ అంటాం వాటిని కూడా. అది కూడా సైమల్టేనియస్లీ మనం ఈ ప్రోడక్ట్ తో పాటు వాడితే 100% ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది. అంటే నేను ఈ సందర్భంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే పిసిఓడి సమస్య అయితే మనకు టోటల్ గా తగ్గిపోతుంది. క్రిటికల్ స్టేజ్ అంటే యుటరస్ ఎవరికైనా తీసివేయాలి అని అనుకుంటే కూడా మీరు ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ఇస్తే వాళ్ళు అలాంటి ఒక పెద్ద సమస్యతో నుంచి కూడా వాళ్ళు బయటపడే అవకాశం ఉంటది. ఎందుకంటే దానికి కూడా ఒక 2 lakh rupees వాళ్ళకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పక్కకు పెడితే హెల్త్ కూడా చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒకసారి మీరు అంటే ఎర్లీ ఏజ్ లో, అంటే ఒక 30 years లోనే 35 years లోనే యుటరస్ రిమూవ్ చేస్తే వాళ్ళకు హెల్త్ సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో అందుకని దానికి ప్రివెన్షన్ గా మనం ఏం చేయాలి? ప్రివెన్షన్ ఇది అంటే ముందు ఇలాంటి గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు 30 క్రాస్డ్ పీపుల్ అందరికీ అలాంటివి ఫేస్ చేస్తున్నారు. పిసిఓడి సమస్యలు 18 years క్రాస్ అయిన వాళ్ళు అందరూ ఫేస్ చేస్తున్నారు. అంటే అది రాదు అని మనం చెప్పలేం. మనకు కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీలో మన వైఫ్ కి వచ్చే అవకాశం ఉంటుంది, మన పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన రిలేటివ్స్ కానివ్వండి, మన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఎవరికైనా లేడీస్ కి ఇలాంటి సమస్యలు ఈ రోజు వస్తున్నాయి. సో మనము ఏం చేయాలి అంటే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా మీరు వాళ్ళకు ఒక ప్రివెన్షన్ తీసుకోండి, ప్రోడక్ట్ మీరు వాడండి. ఒక ప్రివెన్షన్ గా ఎన్నో డిసీజెస్ మనం ప్రివెన్షన్ చెప్తున్నాం. దట్టు ఫీమేల్స్ కి ఈ రకంగా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అని మీరు రికమెండ్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సో స్వామి గారు ఇట్స్ ఎక్సలెంట్ టెస్టిమోనీ చెప్పారు. పిసిఓడి తగ్గింది, దాంతో పాటు ఎన్నో రకాల డిసీజెస్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ టుడే. వండర్ఫుల్ షేరింగ్. ఎస్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కైండ్లీ ఒక పర్సన్ కి అయితే అవకాశం ఉంటుంది. Otherwise, we will close this session today. Only one person could be shared. Anybody? Last one person. Okay, so thank you so much all of you today. చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ రోజు హోల్ హార్టెడ్లీ వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రోడక్ట్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎన్ని రకాల డిసీజెస్ ని మనము రూట్ కాజ్ మీద వర్క్ చేసి క్యూర్ చేయొచ్చు అందరికీ తెలుసు. దీన్ని అందరికీ షేర్ చేయండి. 200+ డిసీజెస్ ని ఇది క్యూర్ చేస్తుంది. ఎన్నో అంటే క్రిటికల్ స్టేజెస్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఇది సేవ్ చేస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ క్రియేట్ చేయాలని ఈ సమాజంలో కోరుతూ
ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఈ సెషన్ ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఇవేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో మంచి స్లోగన్ తో మనం ఈ రోజు ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.